అటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతూ ఉండగా, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ప్రస్తుతం అత్యంత భయంకరమైన యుద్ధ వాతావరణానికి దారితీసి దక్షిణాసియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి గత గురువారం ప్రారంభమైన ఈ ఘర్షణలు ఈ దేశాల సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, కాందహార్, అత్యంత వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతుండటంతో అక్కడ మారణహోమం సాగుతోంది. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఈ భీకర దాడుల ధాటికి తట్టుకోలేక సుమారు 20,000 కుటుంబాలు తమ సొంత ఇళ్లను వదిలి ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి రావడం ఒక పెను విషాదం. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు కనీసం 42 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు ఉండడం తీవ్రంగా కలిచివేస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం వినిపిస్తున్న క్షిపణి దాడులు, భారీ ఆయుధాల మోతతో సామాన్య ప్రజలు భీతావహ స్థితిలో కాలం గడుపుతున్నారు. ఈ యుద్ధం కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో పెను మానవతా సంక్షోభం ఏర్పడి లక్షలాది మంది ప్రజల జీవితాలు అంధకారంలోకి జారుకుంటున్నాయి. ఇప్పటికే దశాబ్దాల తరబడి అంతర్గత కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆఫ్ఘన్ ప్రజలు ఇప్పుడు పాక్ దాడులతో మరింత కుంగిపోతున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరికల ప్రకారం అత్యవసర ఆహార సరఫరా నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ఆకలితో అలమటించే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా కునార్ ప్రాంతంలో జరుగుతున్న క్షిపణి దాడుల వల్ల మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమై ప్రజలకు కనీస వైద్యం, తాగునీరు అందడం గగనంగా మారింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిగా తాము కూడా భారీ ఎత్తున దాడులు ప్రారంభించినట్లు ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇస్లామాబాద్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ సరిహద్దు దాటి ఆఫ్ఘన్ భూభాగంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు కేవలం సరిహద్దు ఘర్షణలుగా కాకుండా ఒక పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సైనిక పరంగా గమనిస్తే ఇరుపక్షాలకు భారీ ప్రాణ నష్టం వాటిల్లిందని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్ఘన్ రక్షణ శాఖ తమ వైపు 25 మంది సైనికులు మరణించారని ధృవీకరిస్తూనే సుమారు 150 మంది పాకిస్తాన్ సైనికులను తాము మట్టుబెట్టామని సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన పాకిస్తాన్ సైనిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపడమే కాకుండా ఆ దేశ అంతర్గత భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాకిస్తాన్లోని రాజకీయ అస్థిరత, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య ఈ యుద్ధం కొనసాగడం ఆ దేశానికి పెనుభారంగా మారనుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తన గెరిల్లా యుద్ధ తంత్రాలతో పాక్ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులు చేస్తోంది.